ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆరాధనా సైన్యములకు అధిపతి నీకు ఆరాధనా సర్వ సృష్టికర్త నీకే ఆరాధన సైన్యములకు అధిపతి నీకు ఆరాధన సర్వ సృష్టికర్త నీకే ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన మహనీయుడా నీకు ఆరాధన మహిమా స్వరూపుడ నీకే ఆరాధన మృత్యుంజయుడా నీకు ఆరాధన మహోన్నతుడా నీకే ఆరాధన మహనీయుడా నీకు ఆరాధన మహిమా స్వరూపుడ నీకే ఆరాధన మృత్యుంజయుడా నీకు ఆరాధన మహోన్నతుడా నీకే ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించినందుకు మీకే వందనము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అభిషేకించండి తిరు రక్తముతో పవిత్రపరచండి మీ ఆత్మతో వారందరినీ అనుగ్రహించండి మీ అనంత ప్రేమతో వారిని నింపండి పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసు ఆరోమోడా దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు లోహమందని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండేరి. ఈ వచనం యొక్క అనంత శక్తితో ఈ డివైన్ ధ్యాన కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డలని హేరాళముగా అనుగ్రహించి వారి కుటుంబాన్ని కూడా వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు లోకమందని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరు. అబ్బా తండ్రి, యేసు నామములో 26వ తారీఖు నుండి జరిగినటువంటి
ఈ వడకములో పాల్గొన్న ప్రతి ఒక్కరిని 120 మంది పై ఉన్నటువంటి ఈ వడకములో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. మీ ఆత్మతో వారిని నింపండి. నూతన జీవాన్ని వారికి దయచండి. కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 7:17. సింహాసన మధ్యలో ఉన్నటువంటి గొర్రెల వారికి కాపరి అవును, వారిని జీవజలమందుకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముండ బాష్ప విందులను తుడిచివేయును. ప్రభువా, ఈ వచనము ఈ మే నెలలో జరగబోచున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షనానికి రాబోచున్న బిడ్డలకి నెరవేరినందుకు మీకు వేలాది వందనాలు తెలియచేస్తున్నాం. మరీ ముఖ్యంగా రైల్వే అధికారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వారందరినీ ప్రత్యేకముగా ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ గిరి గేదరాజు గారిని, మరియు ట్రివాండ్రంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ గారిని, మరియు ద సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ గారిని, మరియు ద సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అయినటువంటి జరి గారిని సమర్పిస్తున్నాం. ప్రభా, వారి ద్వారా ఇక్కడే రాబోచిన బిడ్డలకి 7 ట్రైన్స్ ఇక్కడ ఆఫ్ చేయడానికి మీరు కృప ఇచ్చినందుకు వారి ద్వారా అనుగ్రహించినకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ వారందరినీ, ఉద్యోగస్తులు వారందరినీ నిండుగా అనుగ్రహించి ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని కూడా హేరాళముగా దీవించమని, వారు చేపట్టే ప్రతి కార్యానికి 100 ఫలితాలు దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన 7:17. సింహాసన మధ్య ఉన్న గొర్రెల వారి కాపరి అవును, వారి జీవజలమందుకు తీసుకొని పోను. దేవుడు వారి నేత్రముడ బాష్ప విందులను తుడిచివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వచన మీకు అనంత శక్తితో ఏప్రిల్ మే 17వ తారీఖు నుండి జరగబోతున్నటువంటి బైబిల్ కన్వెన్షన్ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. దానిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి ప్రయాణాన్ని ఆశీర్వదించండి. ఈ ఆలయానికి వచ్చిన సమయంలో వారి కుటుంబాన్ని దీవించండి, వారి ప్రణాళిక అన్నిటిని దీవించండి. తిరి రక్తముతో వారిని పవిత్రపరచండి, మీ ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6:37. నా తండ్రి నా కోసగా ప్రతివాడు నా యొద్దకు వచ్చును, వానిని నేనెన్నడను త్రోసివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వచన మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా నల్గొండ నుండి బీరెడ్డి శాంతమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న, అలర్జీ రోగంతో బాధపడుతున్న హైదరాబాద్లో ఉన్న సహోదరి, మరియు ఆరోగ్యమ్మ జోజిరెడ్డి వారు మంచి ఫ్యూచర్ కోసం వారు నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి, మరి కృతిక మరియు ఫేద ఫాగిరిద మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిల్ రెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక పూర్తి చేయడానికి డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి అప్పు బాధలను విడుదల పొందటానికి, మరి కరుణశ్రీ నీట్ ఎగ్జామ్ రాసి ఎంసెట్లో ఫ్రీ సీట్ రావటానికి కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. మరి లండన్ నుండి ఆశిష్ రెడ్డి ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు.
మరియు దిలీప్ అన్వేష్ రెడ్డి గేద మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి గేదె బాలస్పందన ప్రదీష్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ చౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసము దేవుని ప్రణాళిక ప్రకారం కుటుంబ జీవితం నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంచి ఆరోగ్యం కోసము రాజేశ్వరి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పేద కోసము బిడలకు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. భవానీ గురువారెడ్డికి అప్పు బాధల నుండి విడుదల పొందడానికి మరియు నల్గొండ నుండి రాణి అభిలాషరెడ్డి బాల మరియా తనిజ సుఖప్రసవాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియా ఉన్నటువంటి అన్వేషరెడ్డి కుటుంబానికి సంతాన భాగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నరేష్ నడిపించినటువంటి వ్యవసాయాలు మరియు మంచుల వ్యవసాయంలో బాగా 100 పంట పండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ కుటుంబము మరి అబుదాబి నుండి ఫేదా లూర్ద్ రూయిన్ కుటుంబము మరియు జార్జ్ శ్రావణి వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి మరియు సింధు వారు కోరికలు పూర్తి చేయడానికి దేవుని ప్రణాళిక ప్రకారం ముందుకు నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి రాయపరెడ్డి కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. శ్రీకాకుళం నుండి సెయింట్ జోన్ స్కూల్ అధికారులు వారి యొక్క సమస్య నుండి విడుదల పొందడానికి మరియు విజయనగరం నుండి జ్యోతి టీచర్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు ఇప్పుడు యూఎఫ్ఏలో ఉన్నటువంటి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో సమర్పిస్తాము. సుగంధ రెడ్డి బాల అను రాజేష్ సంతానాని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతానాని కోసము, తుమ్మ మరియరెడ్డి ప్రణీతి సంతానం కోసము ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, రోజమ్మ బిడలైనటువంటి మరియా కీర్తిన వారికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండలో ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము మంచి భవిష్యత్తు కోసము మరియు చెల్లి అయినటువంటి సాగరిగా మంచి చదువుటానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణలత జైపూర్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి మంచి అలవాటుతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మార్టీనా మరియా యూకే నుండి ఉద్యోగము పిఆర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ మేఘనకు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. నా తండ్రి నాకు సహో ప్రతివాడు నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడను త్రోసివేయను. అబ్బా తండ్రి యేసు నామములో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి అంచెలి అఖిల్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. సుజాత అనారోగ్యంతో ఉంటున్నాం, తొందరలో నయం చేయడానికి ప్రభు సహాయం కోరుకుంటున్నాం. మరియు యూకేలో ఉన్నటువంటి ఆదిత్య మంచి ఉద్యోగము జీవిత సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి మరియు సుచరిత ధీరజ్ వారి మంచి ఉద్యోగాన్ని పొందటానికి, మరియు యూఎఫ్ఏలో ధరణికి H1 వీసా కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గుంటూరు నుండి మల్లవరపు అమల్ రాజు కుమారుడైనటువంటి రాహుల్ తేజ
కానడలో ఉద్యోగము మంచి పిఆర్ విసా కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైశాఖ నుండి సునీల్ కుమార్ కోసం తల్లి అయిన పుష్ప వారికి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, మరియు చైతన్య కోసము వైశాఖ నుండి అందోని మంచి మ్యాచింగ్ కోసం ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కరుతి రామ లక్ష్మీదేవి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోణ రెడ్డి, నక్షత్రం, అభినవ్ రెడ్డి, మరియా మనస్సుని మరియు ప్రశాంతి బ్రహ్మకల్లి నుండి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఆరోగ్యమ జంగమ నుండి ప్రార్థన సహాయం కుమారుడైనటువంటి దారికి పిఆర్ విసా కోసము, మరియు ఉషారా అల్లం ఆస్ట్రేలియా నుండి కార్తియాని, జాన్ బి మరియు యుగంధర్ రెడ్డి ప్రాజెక్ట్ వర్క్స్, అదేవిధంగా వారి యొక్క హౌస్ అక్కడ ఉన్నది అమ్మడిపోవటానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ మరియు ఈరవరాణి హైదరాబాద్ నుండి, శంషాబాద్ నుండి షౌరిలో బ్రాహ్మణపల్లి నుండి, మరియు లేదా రాయపరెడ్డి గుంటూరు నుండి, మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి, నిర్మల శ్రీవారెడ్డి శంషాబాద్ నుండి, పి అన్నమ్మ మహమూర్ నగర్ నుండి, తుమ్మమేరి ఆరోగ్యమ్మ హైదరాబాద్ నుండి, బాలరెడ్డి వారంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి రాణి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత అనారోగ్యం నుండి విడుదల పొందడానికి, హైదరాబాద్లో ఉన్నటువంటి సుందరికి అలర్జీ రోగం నుండి విడుదల పొందడానికి, మరియు సెంట్ రైసియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధికారి విశాఖపేట నుండి జూలిట్ ప్రార్థన సహాయం అడిగిన 10వ తరగతి పిల్లలు మంచి మార్గంతో పాస్ కావటానికి, మరియు ఫాతిమా విజయ్ నంద్యాల నుండి భరతరెడ్డి తొందరలోనే ఆపరేషన్ నుండి నయం అవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సింధు తపస్విని రూబేష్ మంచి భవిష్యత్తు కోసం చదువుటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6:37. నా తండ్రి నాకు వస్తువు ప్రతివాడు నా ఎద్దకు వత్తును, వానిని నేను ఎన్నడను త్రోసివేయను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలకు సమర్పిస్తూ మేము మొరబెట్టుకునిచున్నాము. మరియు ముఖ్యంగా మిలిటరీ కాలనీ నుండి కర్నూల్ మరియదాసు సుశీలమ్మ, బిడలైనటువంటి హరి మరియు మురళి కోసము గ్రూప్ 1st 2nd రాసి ఉంటున్నారు మంచిగా విజయం పొందటానికి. మరియు కర్నూలులో ఉన్నటువంటి జయన్న బాణతేజ వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నూతనపల్లి నుండి జయన్న మరియు మిలిటరీ కాలనీ నుండి పాండు భారతి కుటుంబము కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి దయాకర్ రెడ్డి, రాజదీప్తి వారు, ప్రణది చందనరెడ్డి, ప్రణవి, తుమ్మ దిలీప్ రెడ్డి దంపతుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి బాలమ్మ మరియు కిరణ్ ప్రార్థన సహాయం అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష మంచి ఆరోగ్యము, అప్పు బాధల నుండి విడుదల పొందటానికి, కేరళ నుండి లిమాలో డయోన్స్ వారు బిడలు మంచిగా చదివి పెద్దగా రావటానికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి సెయింట్ బ్రిజిట్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దైవ సేవ చేయడానికి కృప కోసం బిడ్డలందరికీ ఆ మెంబర్స్ అందరికీ కావాలనే ఉద్దేశంతో ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి జీవరత్నం, ఎమిలి, లావణ్య, ఎలిజబెత్ మరియు అందోని వైశాఖ నుండి, మరియు కన్నడ నుండి
ప్రణతి అన్వేషరెడ్డి వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తల్లేపల్లి గ్రామస్తులు కరీంనగర్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడలైనటువంటి మరియా రాణి, జోస్బీన్, బాల, త్రైఫా మరియు సురేష్ శిలివారాజు వారి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి అభిషేక కీర్తన మిథున్ ప్రియంగా వారి దంపతులు దేవుని ప్రణాళిక ప్రకారం నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి మేరీ భారతి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి నూతనపల్లి నుండి అందోణి మార్తమ్మ బిడలైనటువంటి పృథ్వీ పూజిత కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారంగళి నుండి దాసరి కిషోర్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్మడి పోవటానికి, అప్పు బాధను విడుదల పొందడానికి, శ్రీరేఖ అనంతపూర్ నుండి విడాకుల సమస్య నుండి విడుదల పొంది కుటుంబ జీవితం నడిపించడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రేణిగా జోజరెడ్డి మంచి అలవాటు వారికి ఉండటానికి, సుప్రియ దేవుని ప్రణాళికగా నడవడానికి హైదరాబాద్ నుండి, మరి శీర్ష కొల్లపల్లి నుండి ప్రార్థన సహాయం మంచి మ్యాచింగ్ కోసము, అదేవిధంగా ట్యూమర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రామలక్ష్మి రాముడు వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అలన్ వైశ్యాలు మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి అందోణిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సుందర్రెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేస్నేకమాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడిన మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6:37. నా తండ్రి నాకు సొహున ప్రతివాడు నా యొద్దకు వత్తును, నేను వారిని నేను ఎన్నడను త్రోసివేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనమికి అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. మరీ ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్నటువంటి నల్గొండ నుండి బాలతరేస రాజు గారు హాస్పిటల్లో ఉంటున్నారు. తొందరలో నయం చేసి ఈ వడకానికి రావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి బిడలైనటువంటి మౌనిగా మనోజ్ వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారు నడిపించినటువంటి బిఫెన్స్ 100 అభివృద్ధి పొందటానికి, మరియు హైదరాబాద్ నుండి జోస్ మేరీ మర్యాదాసురెడ్డి కుటుంబము జర్మనీలో ఉన్నటువంటి గర్భవతి సింధు సుఖప్రసవాని కోసము, అఖిల్ మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము, మరియు హైదరాబాద్ నుండి క్యూన్ స్టెర్లింగ్ కుటుంబము, మరియు మరియ గొరైతి కూడా కుటుంబముల శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలైనటువంటి ఇషిద మరియు శ్రీకృషి నీట్ ఎగ్జామ్ రాస్తున్న బాగా రాయటానికి, మరియు అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, హత్తువాయిల నుండి అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కన్నడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ వారికి సంతానము పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు స్వర్ణ మేరీ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు అన్న మేరీ వినయ్ కోసము మంచి అలవాటుతో ఉండటానికి, అందోణిరెడ్డి మంచి మ్యాచింగ్ కోసం కరీంనగరం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఆరోగ్యము హారిత కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తెలంగాణ నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోస్లింగ్ కుటుంబం కోసం కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పవన్ రాజు, అన్న మేరీ, నరేష్, వినయ్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రశాంతి అనికిత్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అనంతపురం నుండి అనిల్ కుమార్, సుధారాణి
మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయ ఉన్నారు. హైదరాబాద్ నుండి ఏర్వరాణి శృతి కోసం ప్రార్థన సహాయ ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నటువంటి అల్ఫోన్స్ తొందరలో నయం చేయడానికి వారు నడిపించినటువంటి బిజినెస్, అదేవిధంగా హౌస్ అమ్మడి పోవటానికి, అప్పబాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ ఉన్నారు. మనుజ లేదా ప్రార్థన సహాయ ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్సో కాన్వెంట్ నుండి ప్రార్థన సహాయ ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకి యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6:37. నా తండ్రి నాకు వస్తువు ప్రతివాడు నా దగ్గరికి వత్తును, వానిని నేను ఎన్నడను త్రోసివేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా వారంగళ నుండి రజీనా ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడైన నిఖిల్కి మంచి భవిష్యత్తు కోసము, మరి మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, మరియు స్వప్న ప్రవీణ్ కుమార్ సంతాన లబ్ధి కోసము, మరి వారంగళ నుండి విజయమోహన్ రెడ్డి కుటుంబము, మరియు ఈదరి నుండి బాల కోటమ్మ మరియు గోళ జ్యోతి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. గురుముచ్చు వినోద్ కుమార్ మంచి ఫ్యూచర్ కోసం ఈదరి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ బిడలైనటువంటి అనిత రాజేష్ దైవభక్తితో శాంతి సమాధానంతో ఉండటానికి, మరి హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ తాము నడిపించినటువంటి బిజినెస్ అభివృద్ధి పొందటానికి, హైదరాబాద్ నుండి మేరీ శ్వేత పవన్ కుమార్ మన సంతానం అని కోసము, సుధారాణి భద్రాచలం నుండి మంచి కుటుంబముల మంచి ఆరోగ్యం కోసము, మరి ఢిల్లీ నుండి జ్యోతి కాలి నొప్పి నుండి విడుదల పొంది మంచిగా బిజినెస్ జరుపటానికి నా కృప కోసం ప్రార్థన సహాయ అడిగినాడు. మరి మౌనిక రెడ్డి పవన్ వారు మంచి ఉద్యోగాను మంచి అలవాటు నేర్చుకోవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. పి ఆలేరు నుండి అనిత కుమారులు అయినటువంటి అనురూప్ అనురాగ్ దేవుని ప్రణాళిక పర నడిచి మంచి ఉద్యోగం పొందటానికి, మరియు రజనీత్ కుమార్ పెరంగిపాలెం నుండి యుఎస్లో మంచి ఉద్యోగం పొందటానికి, మరియా ప్రీతి ప్రతీక్ష వారు మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు యూకేలో ఉన్నటువంటి మేరీ ఫావియో కార్తిక్ రెడ్డి వారు మంచి మ్యాచింగ్లో దేవుని ప్రణాళిక ప్రకారం దాంపత్య జీవితంలో ప్రవేశించడానికి, పి ఆలేరు నుండి అరుణ ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రబలవిగా ఎండి ఎగ్జామ్ రాసి ఉంటున్నాం, మంచి విజయం పొందడానికి. హైదరాబాద్ నుండి అలెగ్జాండర్ మంచి ఆరోగ్యం ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి రైనీ జేవియర్ బిడలైనటువంటి మార్షల్ మరీఫా మార్కు వారు దేవభక్తితో నడవడానికి, కడగం తేజారెడ్డి మంచి అలవాటు ఉండటానికి ఆస్ట్రేలియా నుండి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఏబీపాలెం గుంటూరులో ఉన్న స్కూల్ టీచర్ అయినటువంటి క్రిస్టీనా క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్మడిపోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జడ్చర్లలో ఉన్నటువంటి కవిత కుమారుడైన అజితకి మంచి ఉద్యోగాని కోసము, మరియు హైదరాబాద్లో ఉండే పెండయ్య మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మీ ఆత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేకమాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6:37.
నా తండ్రి నాకు ఒప్పుకు ప్రతివాడు నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడను త్రోసివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వచనమేక అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తూ వారి కోరికల కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా 2 చింతల నుండి కానుగా మీరు బిడలైన భవాని మానుస సాహిత్య కోసము మంచి ఉద్యోగం పొందటానికి, మరియు నల్గొండ నుండి రాణి యొక్క తల్లి అయిన శిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరిలమ్మ ఆరోగ్యరెడ్డి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. చిన్నపరెడ్డి కవిత కుమారి వారి బిడలైనటువంటి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ దేవభక్తితో నడవడానికి, మరి జోసఫ్ రెడ్డి సుష్మిత వారు గ్రూప్ ఫస్ట్ సెకండ్ రాయబోతున్నాం, వారి అది మంచిగా రాయటానికి, బిడ అయినట్టు ఆరాధ్య మంచిగా చదవటానికి, మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందర్ నగర్ హైదరాబాద్లో ఉన్న ఏరవా రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, శ్రీలత శౌర్యరెడ్డి ప్రార్థన కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. సౌమ్య కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్ద్ మేరీ హైదరాబాద్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి రోస్లిన్ హైదరాబాద్లో బాల డేవిడ్ కీర్తన వారి కోసము, ఇన్నయ్య నడిపించినటువంటి బిజినెస్ మంచిగా ఉండటానికి, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వారంగళ ఉన్నటువంటి శోభారాణి మంచి అలవాటు ఉండటానికి సుందర్ రెడ్డికి వారు ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరులో ఉన్నటువంటి బాలదివ్య కోసము రాయపరెడ్డి పాక్తిమ విజయమేరి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి అనిత మంచి ఉద్యోగాని కోసము, మరియు విజయవాడ నుండి శేఖర్, మరియు కృష్ణవేణి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో మేరేరాని ఇప్పుడు బళ్ళారిలో ఉన్నటువంటి సహోదరి కూతురు అయినటువంటి అనిషకి మంచి ఉద్యోగాని కోసము, వారి యొక్క ఫ్లాట్ గుంటూరులో మంచి ధరలో అమ్మిడబోవటానికి, మరియు గుంటూరులో ఉండే లేదా కుమారుడు అయినటువంటి ప్రవీణ్ రెడ్డికి మంచి ఉద్యోగానికి పొందటానికి, మరియు కోదాడ నుండి ప్రార్థన సహాయం అడిగిన సావ్యో, మరియు జోసఫ్ రెడ్డి ఆస్ట్రేలియా ఉన్నటువంటి సహోదరుడికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశ్రయించండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి, మీ ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవరం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యోహాన్ సువార్త 6:37. నా తండ్రి నాకు ఒప్పుకు ప్రతివాడు నా యొద్దకు వత్తును, వానిని నేను ఎన్నడను త్రోసివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వచనమేక అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడు అయినటువంటి రూబేష్ రాయన్న పిఆర్ఓ మరియు ఉద్యోగం కానుడిలో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్లో ఉన్నటువంటి గొరండెల విజయ నిర్మల మంచి ఉద్యోగాని కోసము, మరియు అమృత కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరులో ఉన్నటువంటి వస్తుకుమారి కోర్టు సంబంధമായ కేసు నుండి విడుదల పొంది అప్పు బాధ నుండి విడుదల పొందటానికి, నల్గొండలో ఉన్నటువంటి తుమ్మ ఇన్నస్సమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ ఉన్నటువంటి ఈరవ లూర్ద్ మేరీ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి శాంతమ్మ కాలి నొప్పి నుండి విడుదల పొందటానికి, నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపూర్లో ఉన్నటువంటి మేరీ అమ్మ మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి ఆరోగ్య మేరీ తమ తండ్రి బెడ్గా ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆయుర్వేదంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కూతురు అయినటువంటి సుప్రియ శౌరెడ్డి మంచిగా కుటుంబ జీవనం నడిపించటానికి, గుంటూరు నుండి శారద మంచి ఆరోగ్యం కోసము, వారంగల్ నుండి అందోణమ్మ మంచి
ఆ కుటుంబంలో శాంతి మరియు సువార్త పరిచయలు ఎక్కువ చేయటానికి శ్రీకాకుళం నుండి ప్రవీణ్ కుమార్ ప్రియంక ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన మోసస్ రోస్లిన్ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసు నుండి విడుదల పొందటానికి, పి ఆలేరు నుండి అరుణ జ్యోతి, నీలిమ పూజిత, తేకలమ్మ మరియు స్వప్న, అనిత మరియు రాణి, మేరియమ్మ, మక్నల మరియమ్మ మరియు పార్వతి కళ్యాణి వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి హైదరాబాద్ నుండి నిర్మల సంపత్ కుమార్ కోసము, హైదరాబాద్ నుండి స్వప్న అశోక్ రెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి రాయపరెడ్డి బిడల కోసము ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి లేదా బిడల అయినటువంటి వారికి జీవితంలో సెటిల్మెంట్ కోసము, మరియు నల్గొండ నుండి జాన్ పాల్ రెడ్డికి మరియు సందీప్ రెడ్డికి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందిన ప్రార్థించండి. ఆమేన్. యోహాను సువార్త 6:37. నా తండ్రి నా కొసగు ప్రతివాడు నా ఎద్దుకు వచ్చును, వానిని నేనెన్నడను త్రోసివేయను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనమేక అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోకి సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా తణుకు నుండి రాయప్ప వెంకటేశ్వరి కుటుంబము, మరియు శైదవం హరిప్రసాద్, మరియు యోహాన్ వెంకటేష్ కుమారు, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణ కుమారి కుటుంబము, మరియు శేషుబాబు నిర్మలదేవి కుటుంబము ప్రార్థన సహాయుడినారు. వారి చేసినటువంటి సువార్త పరిచయలు నిండుగా ఎక్కువ చేయడానికి కృప కోసము, మరియు ప్రాజెక్ట్ నడిపించినటువంటి ఇన్నమ్మ తమతో పాటు ఉన్నటువంటి ఇందిర మరియు రాజు ఎఫ్ఏ శేషరి వారు కలిసిమెలిసి పని చేయడానికి కృప కోసము, నల్గొండ నుండి అదురి సుందరసేన రెడ్డి, మరియు గుంటూరు నుండి విజయకుమారి, మరియు శ్రీకాకుళం నుండి నిర్మల కుమారి బిడలైనటువంటి యూకేలో ఉన్నటువంటి సాహితీ మరియు అరుణ్ దీప్ దైవభక్తితో దైవాయమతో నడవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి మరియా మార్టిన్ బిడల జోసఫ్ బిడల కోసము, ప్రకాశరావు, రోజా, అఖిల్, దివ్య వారు వారంగల నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణిత జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము, మిలిటరీ కర్నూలు నుండి విల్సన్ అగస్టిన్ బిడలైనటువంటి అపూర్వ అశోక్ కుమార్ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు సుమలద శ్రావణిరెడ్డి కుటుంబము, మరియు సుందరి అలర్జీ రోగంతో బాధపడిన వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వైమేరీ భాస్కర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి, గాగలపూర్ నుండి లిల్లీ మేరీ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అందోణిరెడ్డి నక్షత్రము నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అందోణిరెడ్డి వెల్డింగ్ చేసిన సహోదరుడు హైదరాబాద్ నుండి బిడ్డల కోసం, త్రేసా, ఫినోమినా, దిలీప్ వారి కోసం బాగా చదువుటానికి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందిన ప్రార్థించండి. ఆమేన్. యేషయా 6:3. ఆ దేవదూతలు ఒక్కరితోనొకరు ఎలుగెత్తి పలుకుచుండరి, సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమంతా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనమేక అనంత శక్తితో
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని 15 కోట్ల ప్రజలందరినీ ఆశీర్వదించండి. ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. వారి కోరికల్ని, వారిలో ఉన్నటువంటి చెడు కార్యాలని అన్నిటినీ పవిత్ర రక్తముతో పవిత్రపరచండి. మీ ఆత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత యోహాన్ సువార్త 15వ అధ్యాయం 7 నుండి దైవవచనములు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమీ కోరినను అది మీకు ఒసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగినగాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైన బిడలారా, ఈ ఎండాకాలంలో వర్షకాలంలో మనము దేవుని సన్నిధిలో ఉండటం చాలా గొప్ప కార్యము. బయటే వేడి మిక్కిలతో మాడిపోయిన సమయంలో మనము ఆ ప్రభువుని ఆలగించటానికి ప్రభు సన్నిధిలో ఓపిక పెట్టుకొని ఉండటం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప నిధి అన్నమాట, ఒక కార్యమే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈనాటి సువార్తలో మనం చూస్తుండే యోహాన్ గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 7-8 వచనములో ఈరోజు కొంతసేపు మనం ధ్యానం చేసిపోతున్నాం. యేసు ప్రభు ఎడవాక్యములో చెప్పినదేమి, నా యందు మీరు నా మాట నిలిచి ఉన్నచో, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమీ కోరినను అది మీకు ఒసగబడును. గొప్ప వాగ్దానం ఇస్తున్నా. ఈ గొప్ప వాగ్దానం తన బిడ్డలకు ఇచ్చి మరి 8వ వాక్యం మనం చూడండి. మొదటి, నా యందు మీ యందు నా మాటలు, నా యందు మీ మాటలు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచు. అంటే దేవుని యొక్క మాటలో మనం నిలిచి ఉన్నప్పుడు మీరు ఏమి కోరినో అది మీకు ఒసగబడును. ఇంకా 8వ వాక్యం, ఎందుకు దేవుడిలాగే మన అడిగినంత ఇచ్చేది ఎందుకు ఇస్తున్నారు? 8వ వాక్యం తెలియజేస్తున్నాను, చదువమ్మా. మీరు అధికముగా ఫలించుటయందు మీరు అధికముగా ఫలించుటయందు వలన తండ్రి మహిమ పరమపడును. మా తండ్రి మహిమ పరపబడాలి. ఇది చూడండి, తండ్రి మహిమ పరచటానికి మీరు అధికముగా ఫలించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, సాధారణ బిడలు జీవించడానికి కాదు, దేవుడు మీకు ఇష్టం ఉన్నటువంటి ఆత్మను ఇచ్చి అనుగ్రహించేది అధికముగా ఫలించుటకు. అధికముగా ఫలించినప్పుడు మాత్రమే దేవుని యొక్క గొప్ప కార్యాలు మీలో వచ్చి నిలబడుతాయి. ఇప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు నిలబడాలంటే మనము అధికముగా ఫలించాలి. ఉన్నదానికంటే ఎక్కువ మానవ శక్తి కన్నా దేవుని శక్తి అనుభవించి ఉండాలి. అందుకే 2 Makkabiyar 8వ అధ్యాయం 18వ వచనములో మనం చూస్తుండే మన యొక్క తపన, మన యొక్క ఆధారము ఎక్కడే ఉంటుంది అని అక్కడే ప్రభు తెలియచేస్తున్నాం. శత్రువులు వారి ఆయుధముల మీదను సాహసము మీదను ఆధారపడవచ్చుగాక, మనము సర్వోన్నతుడైన దేవుని మీద ఆధారపడవారులము. అతడు తల ఊపినందనే ఈ శత్రు సైన్యములకే గాక సర్వ ప్రపంచమును బుగ్గియగునని పల్కను. చూడండి, ఆ ప్రభు తల ఊపినందనే సర్వ శత్రు సైన్యములు గాక సర్వ ప్రపంచము బుగ్గి అయిపోను. అటువంటి ఒక సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మనం ఉంటున్నాం. అందుకే ప్రియులారా, మొట్టమొదటిగా నేను మీతో అన్నారు, ఈ వెంటకాలంలో, ఈ వేసవి కాలంలో మనం ప్రభు దగ్గర ఉండటం. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడటానికి, ఆ శక్తిలో మనం ఆశ్రయించి ఉంటున్నాం. అలాగే ఆశ్రయించినప్పుడు ఇంకా ఎక్కువ అధికంగా ఫలించటానికి ఆ శక్తి మనం స్వీకరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, ఇదిగో ఒకే దేవుడు,
అని పలుకుతూ తండ్రి యొక్క స్వభావాన్ని అక్కడ తెలియచేస్తున్నాం. దేవిని గూర్చియు విచారింపగుడు, మీకు ఏమి అవసరమో 4:6 ఎఫెసీయులు 4:6. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు, అందరి ఎడల సాత్వికముగా ఉండుడు, దేవిని గూర్చి విచారింపగుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థించుడు. దేవుని అర్థించాలి. మీకేమి అవసరాలు అది దేవుడు మీకు ఒప్పుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియలారా, ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మాత్రమే అధికముగా ఫలించటానికి సాధ్యం అవుతుంది. యేసయ్య యోహాన్ గారు రాసిన సువార్తలో 15వ అధ్యాయములో 2వ వాక్యములో మనం చూస్తుండే, ఇదిగో నా తండ్రి వ్యవసాయి, మీరందరూ ద్రాక్ష తీగలుగా అని చెప్పి ఆ తండ్రి అక్కడ ఒక మాట అంటున్నారు. చదవండి 2వ వాక్యము, 15వ అధ్యాయం 2వ వాక్యము. యోహాన్ గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 2వ వాక్యము, మళ్ళా 3, 4, 5 వాక్యములు. అక్కడే మీరు ఎక్కువ మంచిగా పండించటానికి ఆ తండ్రి దేవుడు మీ కొమ్ములన్నిటినీ సరి చేసుకుంటున్నారు. నా యందు ఫలింపని ప్రతి కొమ్మును ఆయన తీసివేయను, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకు ఆయన దాన్ని కత్తిరించి సరిచేయును. చూడండి, ఇంకా 4వ వచనం అదే చెప్తున్నా. ఇంకా 5వ వచనం చదవండి. 5వ వచనం, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండనో, నేను ఎవని యందు ఉండనో అతడు అధికముగా ఫలించును. అధికముగా ఫలించు. ప్రభు దగ్గర ఉన్నప్పుడే అధికముగా ఫలించును. ప్రభు నుండి విడనాడి పోతే మనం ఫలించటానికి కుదరదు. ఎలైనా నేను లేక ఏమీ చేయజాలో. ఇదిగో ప్రియలారా, అధికము ఫలించటకు ఒక క్రైస్తవ బిడ దేవుని నుండి వరదానాలు పొంది అధికం ఫలించటానికి 3 కార్యాలు వారి అనుదిన జీవితంలో కావాలని ప్రభు ఆదేశిస్తున్న. ఒక్కటి పవిత్రమైన దివ్య బలి పూజ. యోహాన్ గారు రాసిన సువార్తలు 6వ అధ్యాయం 51లో 2వ భాగంలో మనం చూస్తుండే, ఈ లోకంలో జీవించటకు నేనిచ్చిన ఆహారం నా శరీరమే. ఈ లోకంలో జీవించటకు నేనిచ్చిన ఆహారం. ఇంకా రెండో కార్యం ఏమి? పవిత్రమైన రక్తముతో మీరు మీ జీవితంలోన పాపాలి తలములు పవిత్రపరచాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 14వ వాక్యము, 9వ అధ్యాయం 14వ వాక్యము, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను మన మనస్సులోని నిర్జీవ క్రియలని విడదీడి నాడి దేవుడు మన జీవితాన్ని పవిత్రపరుస్తూ. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వాక్యం ఇదే అంశం తెలియ. మన పావాన్ని తొలగించడానికి యేసయ్య తిరిగి రక్తముతో సకల పావాలు కడిగి పవిత్రపరుస్తున్న. ఇంకా కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తుంటే 19-20 వాక్యములో ఆ దేవుని యొక్క రక్తం ద్వారా మన పవిత్రపరిచి ఉన్నారని తెలియజేస్తున్నాను. చదవండి 20 వాక్యం. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుటకును దేవుడు నిశ్చయించును. పరలోక భూలోకములందు అందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని సిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. తన సిలువ బలి ద్వారా రక్తముతోనే ఐక్యపరిచారు. ప్రియలారా, ఇప్పుడు పవిత్ర రక్తం యొక్క ఆ దివ్య బలి పూజ యొక్క ఆ ప్రాధాన్యత మన అధికం పండించటానికి అధికముగా ఫలించటానికి కావలసినదిగా వస్తుంది. ఇంకా రెండవది మనం చూస్తుండే, దేవుని యొక్క వాక్కు ఆ అనుదిన జీవితంలో మనం నేర్చుకోవాలి, జీవితంలో మనలో పదలపరుచుకోవాలి. ఎందుకంటే యోహాన్ గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం, నేను చెప్పిన మాటల వలన మీరు శుద్ధిలైతిరి. ఇప్పుడు దేవుని యొక్క మాట
మనలో శుద్ధి పొందుతారు. దేవుని యొక్క మాటలో మనం జీవిస్తే మనకు బలమునుంది. ఆ మాటలో ఉన్న వ్యక్తులు అందరూ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవిస్తారు. అందుకే 7వ వాక్యములో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయము 7-8 వాక్యముల ప్రభు తెలియచేసే ఏమి 7-8 వాక్యములో ప్రభు తెలియచేసిన కార్యం ఇది. స్థైర్యములు మాత్రము కోల్పోగము. నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రమును తప్పగా అనుసరింతువేని నీవు కృతార్థుడుగా అగుదును. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పడింపము. ఆ ధర్మశాస్త్రము రేయింబవలు నిత్యం పడింపము. అహోరాత్రములు మననము చేసుకొనుము. దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. అప్పుడు నీ కార్యములు విజయవంతంగా చేస్తారు. అప్పుడు ప్రియులారా, దేవుని వాక్యములు మన నిండితే చాలు, మనం కోరికలన్నిటి దేవుడు తీరుస్తారు. అది అధికము ఫలించటానికి క్రైస్తవ బిడ్డలకి, దేవుని బిడ్డలకు అవసరమైన కార్యం. మొదటి పవిత్రమైన బలి, రెండవది ఆ దేవుని యొక్క వాక్యములో జీవించాలి, మూడవది అనుదిన జీవితంలో ఫ్రీ సభ మనకి కేటాయించినటువంటి ఆ దివ్య సంస్కారమైనటువంటి పాప సంకీర్తనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 19వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యము. సోదరులారా, యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుటకు మనకు నమ్మకము కలదు. తన శరీరము అను 17వ వాక్యంలో ఒకసారి చదవండి. 17వ వాక్యములో మీ పాపములను అదేవిధంగా యెరెమయా గ్రంథములో 3వ అధ్యాయం 13వ వాక్యములో కూడా తెలియజేస్తున్నాయి ఏమిటి? మీ పాపములు ఇదిగో పచ్చడి చెట్లు క్రింద నీ తప్పును ఒప్పుకొనుము. మీ తప్పులు ఒప్పుకొనుము. నీవు ప్రభువైన నా మీద మీ ప్రభు అయిన నా మీద తిరగబడితిరి కదా, ఒప్పుకొనుము. నీవు నా మాట వినగా ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్య దైవములతో క్రీడింతినివని అంగీకరించు. చూడండి, మీ పావములు ఒప్పుకోవాలి. పావములు ఒప్పుకొని పవిత్రపరచినప్పుడు నేను నీ నిండుగా అనుగ్రహిస్తా. ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ ఉన్న వచనములో మనం చూస్తుండే దేవుని యొక్క మాట మీద ఆధారపడినప్పుడు ఆ దేవుడిచ్చిన మహాశక్తి ఉంది. అందుకే ప్రభు అంటున్నారు యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 1-2 వాక్యములో తెలియచేసేమేమి, మీరు మీ సమస్యలో కునిగిపోయినప్పుడు ప్రభు అంటున్న మాట ఇదియే. 49:59-1-2. కానీ యాకోబు, ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లా అనుచున్నాడు. 49:59 కదా. ప్రభు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కురచకాలదు, మీ మనవిని ఆలింపలేని. ప్రభు హస్తము కృంగిపోలేదు, నిన్ను రక్షించటానికి విధం చెకిట్టివాడు కాడు దేవుడు. ఇప్పుడు ప్రియులారా, మన దేవుడు ఎప్పుడు మనతో ఉంటున్నా ఆ ప్రభు యొక్క సాన్నిధ్యంలో మనం జీవించాలి. ఎందుకని? దేవుడు ఎప్పుడు తన బిడ్డల ద్వారా ఎక్కువ మహిమపరచాలని, అది ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క సంకల్పము. ఈ సంకల్పం మనం నెరవేరించాలంటే ఏం చేయాలి? ఈ 3 కార్యాలు మన జీవితంలో తరచుగా చేసి ఆ పవిత్రమైన మనసుతో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలకు ఆ దైవ తేజస్సు వచ్చి నిండటానికి అవకాశం ఉంది. అందుకే ప్రభు యోహాన్ గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయం 37వ వాక్యములో మనం చదివి ఉన్నాం. నా తండ్రి నా కొస్సుగా ప్రతివాడును నా యొద్దకు వస్తును, నేను వానిని ఎన్నడను త్రోసివేయను. దేవుడు త్రోసివేయకుండా కాపాడుతారు. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కాపాడిన దేవుడే, ఆ గొప్ప దేవుడే ప్రియులారా మనకున్నది. ఆ దేవుడు యొక్క సహాయం మనం వేడుకొని ఆ ప్రభు నీడలో జీవించాలి. అప్పుడు మనలోన బాధలు, మనలోన బలహీనమైన శక్తులన్నీ తీసివేసే దేవుడు నూతనీకరించి అద్దిగా పండ మన జీవితం ద్వారా ఎదటి వారికి ఇచ్చినప్పుడు
మనము వారికి ఒప్పగినప్పుడు దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క మహిమ మన జీవితంలో దర్శించడానికి సాధ్యమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని మన యొక్క కోరికలన్నిటిని సమర్పిస్తాం, మన రోహ బాధలు అన్నిటిని సమర్పిస్తాం. అదేవిధంగా ప్రియలారా, మన బాధలో ఉన్నట్టు కుటుంబాల అశాంతి సమాధానం సమర్పిస్తే ఈ ఆరాధనలోనికి. ప్రియలారా, మంచి పావ సంగీతం చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువా, మంచి పావ సంగీతం చేసి అనుదైన దేవుని వాక్యాలు చదివి ఆ పవిత్రమైన పూజా బెల్లుల భయభక్తితో పాల్గొని అధికమా పండించటానికి కృప మీ ఆత్మను మాకు దయచేయండి అని ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. కరుణామయుడ దేవా, మాలో ఉన్న ఆటంకాలన్నిటినీ యేసు నామములో తొలగించి మమ్మల్ని పవిత్రపరచండి. యేసు నామములో మమ్మల్ని దీవించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో ఒక్క సహోదరికి వివాహతడు ఆటంకాలు ఉన్న ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. 7 కుటుంబములు శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఆ కుటుంబానికి దేవుడు 7 కుటుంబాలకి శాంతి సమాధానం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఊపిరితిత్తులో నొప్పితో బాధపడుతున్న ఒక సహోదరికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఫ్లాట్ పొలము అమ్మడిపోకుండా ఉన్న వారికి దేవుడు విడుదల ఇచ్చే అమ్మడిపోవటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. శరీరంలో మొత్తం అలర్జీ రోగముతో బాధపడుతున్న ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా అల్సర్ రోగముతో ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని దేవుడు తాకుతున్నాం, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు 2 బిడ్డలకి చదువులో చాలా ఇబ్బంది ఉంది, అది దేవుడు తీసేసి ఆ 2 బిడ్డలని దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. త్రాగుడి అలవాటు ఉన్న సహోదరుడితో దేవుడున్న ఆ స్వభావం నుండి ఆయనకి మంచి మనసు పెట్టుకుండే కొద్దిగా శక్తి ఉండే ఆయన మారటానికి అవకాశం ఉంది. అలాగ మానుకున్నప్పుడు మాత్రం కుటుంబము ఇంకా దేవుడు ఎక్కువ అనుగ్రహిస్తాడని తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొద్దున ఉదయకాలంలో ఇప్పుడు తల చుట్టి క్రింద పడిన ఒక స్వభావమైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి అటువంటి రోగము నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాలు నొప్పి, అరిగాలిలో చాలా నొప్పి ఉంది కాబట్టి నడవడానికి వీలేని ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడు నొప్పి ఉన్నటువంటి ఆ 3 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. క్షమించటానికి కృప ఇచ్చి 7 మందిని దేవుడు అనుగ్రహించి దీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే స్టొమక్లో నొప్పితో బాధపడుతున్నా, ఎప్పుడు గడప నొప్పితో ఉన్నటువంటి 2 దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యూరిన్ ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి ఒక బాబుని దేవుడు తాకి ముట్టి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలానే ముగాలి నొప్పితో బాధపడుతున్నటువంటి 3 దేవుడు తాకి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ సమయంలో చిన్న పాట పాడి దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. మన బంధానికి లేనే లేదు అంతం. మన బంధానికి లేనే లేదు అంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం.
నాతో నీవు ఉంటావు. పరలోకంలో నీతో నేను ఉంటాను. భూలోకంలో నాతో నీవు ఉంటావు. పరలోకంలో నీతో నేను ఉంటాను. నాతో నీవు నీతో నేను ఉండే బంధము. నాతో నీవు నీతో నేను ఉండే బంధము. ఈ సంబంధము ఈ సంబంధము నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నువ్వు నా సొంతం, నేను నీ సొంతం. నిత్య సహాయమాదా ప్రతిష్ట జపము. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబాలను మా సంఘమును మేము సమస్త లోహానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సైతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రదక్షిణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండటకును మేమును మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందాతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోహమందటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సైతాను వాని మాయాబూరిత ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరమును మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ప్రియులారా, దివ్య పరిశుద్ధ ఆరాధనకు ఆశీర్వాదములోనికి మనం ప్రవేశించబోతున్నాం. మన రోగములు బాధలన్నిటిని సమర్పించి ఆ ప్రభు యొక్క దర్శనాని కోసం దాహముతో ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు
మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.